సూర్యాపేట కేంద్రానికి రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వ్యవహారం. ఇది వాణిజ్య సెంటర్, రెండు రాజధానుల మధ్యన ఉన్నది. దీనికి ఉన్న రైల్వే లైన్ని ఇదివరకు సర్వే చేసి ఇప్పుడు డిఫరెంట్ లైన్లో వాళ్ళు గవర్నమెంట్ దూరప్రదేశం అంటే సూర్యాపేట కాకుండా వేరే దూరప్రదేశం తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా, పౌరులందరూ కూడా, జిల్లా పౌరులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అది ఆ లైన్ మనకు స్ట్రేట్గా మనకు ఎందుకంటే అన్ని రకాలుగా ఉద్యోగరీత్యా, అన్ని రకాల వాణిజ్య రీతిగా డెవలప్ అయ్యే సిచ్యువేషన్ని వాళ్ళు కొంచెం ఇది చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి దాని కొరకు డిమాండ్ చేయాలని మేము మన పౌర సమాజం దీని గురించి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ మధ్యలో మరి సూర్యాపేట అనేది ప్రధాన వ్యాపార కేంద్రం. మరి గత చాలా కాలం నుండి కూడా మరి ప్రజాప్రతినిధులు వాగ్దానం చేశారు, సూర్యాపేటకు తప్పనిసరిగా ఇక్కడ రైల్వే ఏర్పాటు చేస్తారని. మరి ఆ ప్రతిపాదనలు ఉన్నాయి. మరి దాన్ని ఈ మధ్య డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి అది చాలా అన్యాయం అది. ఎందుకంటే మరి రైల్వే లైన్ ఉంటే ప్రతి ఒక్కరికి, కార్మికులకు కానీ, మామూలు సాధారణ ప్రజలకు కానీ, తర్వాత ఎంత దూరం వెళ్ళాలన్నా ఆ కనెక్టివిటీ అది వేరే రకంగా ఉంటుంది. మరి అందుకని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆ రైల్వే లైన్ తప్పనిసరిగా ఇక్కడికి ఏర్పాటు కావాలి. ఎందుకంటే మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు మరి చాలా ఈ పెద్ద ఈ బస్సులు ప్రైవేట్ సంస్థలై మరి వాళ్ళ ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మరి రైల్వే లైన్ డైవర్ట్ చేస్తామంటే అది చాలా అన్యాయం. మరి ఎందుకంటే ఆర్టీసీ బస్సుల కంటే ఎక్కువ వాళ్ళ బస్సులే ఎక్కువ తిరుగుతున్నాయి. మరి ఖచ్చితంగా దాన్ని అందరూ దీన్ని రాజకీయాలకు అతీతంగా ఒక్కరు దీన్ని వ్యతిరేకించి మరి సూర్యాపేటకు, హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం లైన్ ఏర్పాటు చేయాలని పౌర సమాజంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం లైన్ కలపాలని మొదట అనుకున్నటువంటి ప్రకారం అదేవిధంగా రైల్వే లైన్ని కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు దాచేపల్లి నుంచి మార్చి మళ్ళీ ఉన్న రైల్వే లైన్ ఆ పరిసర ప్రాంతం నుంచే మలపాలని ఈ బుల్లెట్ ట్రైన్ కూడా అనుకుంటున్నారు. ఇది సూర్యాపేట ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, పౌర సమాజం అంతా కూడా దీన్ని ఖండిస్తుంది. ఆ విధంగా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా మీరందరూ ప్రజలు ఒకటై దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రజల్ని కోరుకుంటూ, ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే ఫస్ట్ అనుకున్న ప్రకారం సూర్యాపేట టు ఖమ్మం అనుకున్నారో అదే విధంగా చేయాలి. కానీ ఆంధ్ర పెత్తందారులకు అనుకూలంగా మీరు బుల్లెట్ రైన్ని మార్చి మీరు దాచేపల్లి నుంచి మారిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సూర్యాపేట టు ఖమ్మం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కూడా మీరు ఒక్కటై రాజకీయాలకు అతీతంగా మీరు ఉద్యమించాలని కోరుకుంటూ, రాబోయే 2-3 రోజులలో ప్రెస్ మీట్ పెట్టైనా లేదా ఏదైనా మీటింగ్ పెట్టి మనందరం ఒకటి కావాలని, రాజకీయాలకు అతీతంగా ఒకటై ఎదిరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. హైదరాబాదులో ఇటీవల అభివృద్ధి చేసినటువంటి కొత్త టౌన్ న్యూ సిటీ పేరు మీద చేసినటువంటి దగ్గర నుంచి ఆ న్యూ సిటీ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ను వయా సూర్యాపేట టు ఖమ్మం నడుపుతామని, అట్లాగే మరొక ట్రైను డోర్నకల్లు నుండి సూర్యాపేట కేంద్రం చేసుకుని కర్నూలు వరకు నడుపుతామని. అంటే 2 రైళ్ళు సూర్యాపేట నుంచి ఇటు డోర్నకల్ టు వయా సూర్యాపేట కర్నూలు ఒక లైను, అట్లాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్న పేరు మీద కడుతున్న దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి రైలు వయా సూర్యాపేట ఖమ్మం రీచ్ అయ్యేటట్టు ఒక రైలు, అట్లా 2 రైళ్ళు సూర్యాపేటకు వస్తాయి. 2 రైళ్ళు రావడం వల్ల సూర్యాపేట ఒక పెద్ద జంక్షన్ అవుతుంది. ఇది జంక్షన్ కావడం అవసరం అని భావించడం మేము అని సరిగ్గా 8 నెలల క్రితం ప్రభుత్వం ఒక సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. అన్ని పత్రికలు దాదాపుగా ప్రధాన పత్రికలన్నీ కూడా ప్రధాన శీర్షికనే ఈ వార్త రాసినాయి. సూర్యాపేట ప్రజలు కూడా నమ్మారు, వాస్తవమే మాకు సూర్యాపేట ఒక అద్భుతం కాబోతున్నది. మరి సూర్యాపేటకు అనామకమైన పట్టణం కూడా కాదు. ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పెద్ద మార్కెట్ ఉందని అర్థం. కాబట్టి ఈ మార్కెట్ను అనుసరించైనా సరే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్త నిర్ణయం తీసుకోబోతుందో దాన్ని ఉపసంహరించుకోవాలని పౌర సమాజం పక్షాన మేము డిమాండ్ చేస్తాము.
మేము ఈ పౌర సమాజం పక్షాన రైల్వే సాధనా సమితి అని ఒకటి ఏర్పాటు చేసి ఆ రైల్వే సాధనా సమితి ఒక కార్యక్రమంగానే తీసుకొని దీన్ని ఒక విస్తృత ప్రాతిపదికన పెద్ద యుద్ధమే చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇది ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఇది అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. ఆ కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ప్రకటన చేస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఒక డిమాండ్ అయితే, ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరితో కొనసాగితే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాలు చెందిన వాళ్ళు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు సర్వం ఐక్యమై ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మించే కర్తవ్యాన్ని మేము స్వీకరించడం కాదు, అందులో పాల్గొనే కర్తవ్యం మీదుగా భావించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయ పక్షాలకు కూడా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయ ప్రదర్శన కోసం మేము పెట్టడం లేదు, ఎవరి జెండాలు ఇక్కడ అక్కర్లేదు. రాజకీయాలు సంఘీభావం తెలిపి ఈ ఉద్యమాన్ని నడిపే క్రమంలో మాకు అండగా నిలబడాలని కోరుతా ఉన్నా. ఈ ఉద్యమం యొక్క కార్యాచరణ తదుపరి కార్యక్రమం తొందరలోనే ప్రకటిస్తాం. త్వరలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాం. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో ఒక కమిటీని ప్రకటిస్తాం. ఆ కమిటీ తర్వాత ప్రోగ్రాం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.